అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా జయదేవ్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. వారి వ్యాఖ్యలను మేము ఎందుకంటే వారు మాట్లాడే ఒక్క నిమిషం అంటే బెనిఫిట్ షోస్ కి రాయితీలకి అనుమతి ఇవ్వము అనే కంటే కూడా అంటే ఇలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది కదా, అలాంటప్పుడు కాస్త బందోబస్తు కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ అలాంటివి ఏర్పాటు చేయాలి. కానీ అంటే రాయితీలు ఇవ్వము, బెనిఫిట్ షోస్ కి అనుమతి లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మేడం, ఇప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు వినోదభరితంగా ఉండాలా, ప్రజలకు నష్టం జరగద్దు. ఇక్కడ జరిగింది ప్రాణ నష్టం. ప్రాణ నష్టం గురించి ఎవరు మాట్లాడారు? చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వివరించారు. ఎందుకంటే ఆ తల్లి చనిపోతూ తన బిడ్డ చేయి పడుకొని చనిపోయినటువంటి ఒక విదార ఘటన చూసి చాలామంది చెలిస్తూ ఉంటే ఒక ఈ సినీ హీరో అరే ఈ సినిమాలకు సంబంధించి జైలు పోయించిన ఒకరోజు జైలు పోయిస్తేనే అల్లర్జున్ గారు కూతురు ఉరికొచ్చి తండ్రిని పడుకుంది. అట్లాంటి ఒక తల్లి లేదని చెప్పేసి ఆ బిడ్డ పడే వేదన, ఆ భర్త పడేటువంటి బాధ మాకు కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా హీరోల కన్నా కూడా. ఎందుకంటే సినిమా హీరోలు కనీసం మానవత్వం ఉండాలి కదా, మానవత్వం లేనట్టు కనపడతాం. ఎందుకంటే అల్లర్జున్ గారు అయినా ఎవరైనా కూడా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో జరిగినటువంటి తప్పు మీ వల్ల జరగకపోయి ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేక పరిస్థితి జరిగినప్పుడు మనం తక్షణమే స్పందించాలి కదా. గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది. ప్రీమియర్ షోకు అనుమతించేటప్పుడు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? నార్కోటిక్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి. దాని విషయంలో ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విపరీతంగా వాడకం పెరుగుతూ ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ మొత్తం గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి బయటపడేయాలని చెప్పి ప్రభుత్వం భావించి దాని విషయంలో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా హీరోలతో వీడియోలు రిలీజ్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం. హీరోలు అంటే ప్రజలకు లాభం జరిగే విధంగా ఉండాలి కదా, మంచి సత్ప్రవర్తన కావచ్చు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు. లేదు ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు హీరోలు స్పందిస్తారు. ఇక్కడ నీ వల్ల ప్రాణం పోతే కనీసం స్పందించకుండా సంధ్యా థియేటర్ సంబంధించి పోలీసు వాళ్ళు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే ఒకే గేట్ ఉండడం మూలంగా 2 గేట్లు ఉండేది, అవుట్ గేట్ ఇన్ గేట్ ఉంటే ప్రధానంగా హీరో వచ్చినా కూడా ఇబ్బంది కాదని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. మీరు అనుమతి తీసుకోకుండా వచ్చింది, సరే వస్తే వచ్చిండు సినిమా చూసి వెళ్ళిపోతే బాగుండేది. మీరు రూప్ టాక్ ఎక్కి ఏకంగా అభివాదం చేయడంతో ప్రధానంగా ఒక ప్రాణం పోయింది. 2 ప్రాణం అండి. అసలు ప్రాణం వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అల్లర్జున్ గారికైనా ఒకే చట్టం, కేటీఆర్ గారికైనా ఒకే చట్టం, నాగార్జునకైనా, మంచు మనోజ్కైనా, మంచు మోహన్ బాబు గారికైనా, లేదు మంచు విష్ణు గారికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒకే చట్టం తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఇక్కడ మేము హీరో కోణంలో చూస్తలేం, లేదు మానవీయ కోణంలో చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల యొక్క మానం ప్రాణాలతో ఎవరు చెలగాటవాడినా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మాట్లాడారు. దాన్ని హర్షించాలా కాదండి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఇండస్ట్రీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీతో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటకాగింది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు కూడా ఎక్కువ ఉన్నాయి. మేడం, ఇక్కడ మేము సినిమా హీరోలతో మాకు సన్నిహిత సంబంధాలు. ఎందుకంటే వాళ్ళ మామగారు మా కాంగ్రెస్ పార్టీ, చంద్రశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ, అదే కాకుండా స్నేహారెడ్డి గారు మా చుట్టం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా ఈ ప్లేస్ లో నేనే కక్ష చేసే ఉంటే మేము అల్లర్జున్ గారు ఒకే రోజు బయటకు వచ్చిండు, నేనే కక్ష కార్యంలో తావు ఉంటే మేము కౌంటర్ బెయిల్ కూడా వేయచ్చు కదా, కౌంటర్ బెయిల్ రద్దు చేయని చెప్పొచ్చు కదా. బెయిల్ రద్దు చేయకుంటే బెయిల్ రద్దు చేస్తానికి ప్రభుత్వం పూనుకుందని చెప్పేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ ట్రోలింగ్ చేస్తారు. అదే కాకుండా ఇక్కడ ప్రతిదాని శుక్రవారం రోజు, ఇప్పుడు గురువారం వారు అనుమతి అయితే వారు లేకపోవడం మూలంగా శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం సెలవు, ఆదివారం సెలవు కాబట్టి జైల్లో పెడతానికి చేస్తారు. అంటే రకరకాలగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ టాప్ లో సినీ ప్రముఖులు పడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క శ్రేయస్ కన్నా కూడా వారి పార్టీ శ్రేయస్సు ముఖ్యం అని చెప్పి వారు భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా మా పార్టీ శ్రేయస్ కన్నా కూడా ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రజలకు ఏమైనా నష్టం అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలా. కాంగ్రెస్ పార్టీకి ఒక చట్టం, బీఆర్ఎస్ పార్టీకి ఒక చట్టం, సినీ ప్రముఖులకు ఒక చట్టం, రాజకీయ నాయకులకు ఒక చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. పేద వర్గాలకైనా ఉన్నత వర్గాలు ఎవరికైనా ఒకే ఓటు హక్కు ఉంది కాబట్టి చట్టం ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా హర్షిస్తా ఉంది.